వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయవద్దంటూ గ్రామస్తులు తహసీల్దార్ రవీందర్ను అడ్డుకున్నారు. గ్రామంలో భూభారతి సమావేశానికి వస్తున్న రెవెన్యూ సిబ్బందిని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. లింగపూర్ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇప్పటికే సింగరేణి సంస్థ మా భూములను గుంజుకొని అన్యాయం చేశారని ఆరోపించారు. గ్రామంలో ఉపాధి లేకుండా అనేక మంది ఉన్నారని, కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్టీపీసీ అధికారులు ఉపాధి కల్పిస్తామని చెప్పి తమను మోసం చేశారని, గతంలో కార్పొరేషన్లో కలిపితే వ్యతిరేకించడంతో విలీన ప్రక్రియ నిలిపివేశారని అన్నారు. కానీ మళ్లీ కార్పొరేషన్లో విలీనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అయితే ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్య పరిష్కారమయ్యే దిశగా మాట్లాడతామని ఎంఆర్ఓ తూము రవీందర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అడ్డం ఉండి పోన్లమ్మా, అడ్డం ఉండి పోన్లే 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 గ్రామ పంచాయతీ ఉండాలి, మున్సిపాలిటీ చేస్తా అని అంటారు కాబట్టి మాకు గ్రామ పంచాయతీ ఉండాలి. పనులు లేవు, సిటీ దగ్గర ఉన్నారు. గ్రామ పంచాయతీగా ఉంటే గ్రామ పంచాయతీ అధికారిగా రాసిస్తా. నేను చెప్తానా అది అందులో పట్టుకో, ఇది చేయబట్టు, ఇది మాది అంతర్గాం మండలం లింగపూర్ గ్రామం. మాది సర్పంచ్ అష్నపల్లి మల్లేశ్వరి. మా గ్రామాన్ని మాది గ్రామ పంచాయతీ అంతర్గాం మండలంలో గ్రామం లింగపూర్ గ్రామ పంచాయతీగా ఉండేది. ఈ గ్రామ పంచాయతీని తీసుకుపోయి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కలపడం జరిగింది. ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ కలపడం మా గ్రామస్తులు ఎవరికి మాకు ఇష్టం లేదు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. గ్రామ పంచాయతీ తీసుకొని మున్సిపాలిటీ కాకపోతే మాకు సింగరేణి ద్వారా మేము భూములన్నీ కోల్పోయినాం. మాకు చేసుకుందామంటే ఏ పని లేదు, ఏ ఉద్యోగాలు లేవు. మా గ్రామ యువతకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదో ఉన్న ఉపాధి హామీ పథకం కింద మేము మా బతుకులు వెల్లడిస్తూ కూలి పను 4 పనులు చేసుకుంటూ ఇంటి పెరటి వద్ద ఉన్న ఆకుకూరలో ఏదో పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అలాంటి మా గ్రామంలో ఏముందని మున్సిపాలిటీలో కలిపిర్రు. మున్సిపాలిటీ కలిపి మా గ్రామానికి ఎంతో అన్యాయం చేసిర్రు. మా గ్రామంలో ఇప్పుడు మున్సిపాలిటీ కలపడం వల్ల ఈ బిల్లు ఆ బిల్లు అనుకుంటా కట్టడం ఇబ్బంది అవుతుంది. మాకు బతకడమే సాధ్యం, ఏదో అలా కొనసాగిస్తున్నాం బతుకులను. ఈ బతుకులను తీసుకుపోయి మున్సిపాలిటీలో వేయడం వల్ల ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా చేయడం దీన్ని మేము గ్రామస్తులు అందరం వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు మా గ్రామానికి భూభారతి అని రెవెన్యూ సదస్సు కింద ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చిన ఎమ్మెల్యేను మా గ్రామంలోకి మేము రానివ్వడం లేదు. గ్రామస్తులు అందరం కలిసి అడ్డుకున్నాము. మా గ్రామంలోకి ఈ భూభారతి సదస్సుని మేము వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓ గారిని అడ్డుకొని ఆపేయడం జరిగింది. పంచాయతీగా ఉండాలి కానీ మున్సిపాలిటీగా అయిన తోటి మేము గ్రామస్తులు అందరం వ్యతిరేకిస్తూ ఇంకా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా గ్రామాన్ని ఇలా విలీనం చేసిందనే మేము పోరాటం చేస్తాం. సికింద్రాబాద్ బోయినపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తి బైక్ పై నుంచి కింద పడిపోతుంటే అతన్ని మరో వాహనదారుడు వచ్చి కాపాడాడు. అయితే అదే సమయంలో మరో వ్యక్తి వచ్చి అతన్ని బైక్ పై కూర్చొని వెళ్లిపోగా కొద్ది సమయంకు చూసుకుంటే అతని సెల్ ఫోన్ కనిపించలేదు. మరో చోట కేఫ్ లో మీ డబ్బులు కింద పడ్డాయంటూ చెప్పడంతో వెంటనే కిందకు వంగి చూసేలోపు పై జేబులో సెల్ ఫోన్ మాయమైంది. ఇదంతా ముగ్గురు గ్యాంగ్ గా ఏర్పడి చేసినట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం దర్యాప్తును ప్రారంభించగా వారి కోసం 250 సీసీ కెమెరాలను గాలించారు. చివరకు వారు వాడే బైకులను సైతం నెంబర్లు లేకపోవడంతో బైకు కదలికలపై నిఘా పెట్టే వారిని పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన గంట చిన్న హైదరాబాద్ కు వచ్చి సెటిల్ కాగా ఇక్కడ జేబు దొంగల నుంచి దొంగతనం చేయడం ఎలా అన్నది నేర్చుకున్నాడు. ఈ ఊరు వారైతే దొరికిపోతారని ఒడిశా నుంచి శ్రీకాంత్, గోపి అనే ఇద్దరిని పిలిపించి ఇక్కడ దృష్టి మరలించి సెల్ ఫోన్ దొంగతనాన్ని చేయడం ప్రారంభించాడు. బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇదే తరహా మోసాలు పెరిగిపోవడంతో
లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 77 స్మార్ట్ ఫోన్లు 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 100 సెల్ ఫోన్లు చోరీ చేసిన అనంతరం వాటిని మిగతా రాష్ట్రాలకు వేరే దేశాలకు రిసీవర్ పంపిస్తున్నట్లుగా తెలుపగా రిసీవర్ జగీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అన్న ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. తీసుకోవచ్చా? ఓకే ఎంజాయ్ కాక 30 నిమిషాలు ఏమన్నా ఎత్తాడు. నమస్కారం. ఈ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తారీఖు నాడు మార్నింగ్ అవర్స్లో తాడ్బండు చౌరస్తా దగ్గర పీర్జాదిగూడ చెందిన రాజా నరసింహ అనే వ్యక్తి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈ బైక్ మీద ఒక 2 వ్యక్తులు, ఒక అతను కింద పడిపోయి అంటే ఏదో హెల్ప్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తున్నప్పుడు ఈ రాజా నరసింహ అనే వ్యక్తి అతనికి సాయం చేయడానికి పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి అతన్ని కొద్దిగా డైవర్టింగ్ అటెన్షన్ లెక్క చేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని ఒక కవర్ అడ్డం పెట్టి 42% బీసీ రిజర్వేషన్ల హామీ ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ రక్షిత చట్టం తేవాలన్నారు. లేని పక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కులగణన, ప్రభుత్వ అసెంబ్లీ తీర్మానాలు, బీసీ కమిషన్ సానుకూల నివేదికల తదనంతరం కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేంద్రాన్ని ఒప్పించడానికి యుద్ధ ప్రతిపాదకన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేసిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారాన్ని, బీసీల ఐక్యత. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఓబీసీ రిజర్వేషన్ల హామీని ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నం మీద తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి హెచ్చరించడానికి గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా రాబోయే మా ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి గద్దెకెక్కి ఇప్పటికీ 18 నెలలైంది. ఈ రోజు వరకు కూడా కార్యాచరణ అనేటటువంటిది శూన్యము. ఇంతవరకు అంటే కార్యాచరణ అనేటటువంటిది ఏదో టెక్నికల్ కార్యాచరణ చేసిన తప్ప సాధించేటటువంటి ప్రయత్నాలు చేయడంలో కూడా టోటల్ గా విఫలమైంది. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ
ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అమలు కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే దీని మీద తీవ్ర స్థాయిలో కూడా కృషి చేసిన తర్వాతనే సాధించిన తర్వాతనే ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరము కాంగ్రెస్ పార్టీ చర్యలను కానీ ఈ ప్రభుత్వ చర్యలను కానీ హర్షించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇటువంటి డ్రామాలు ఏవైతున్నాయో గతంలో డ్రామాలు చేసినటువంటి విధంగా ఏ ప్రభుత్వాలే కానీ డ్రామాలు చేసుకుంటూ టైంపాస్ చేసేసి బీసీలను నట్టెట్టా ముంచేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దానికి ఇప్పుడు మాత్రం నూకలు చెల్లిన కాలం ఇది. ఈ రోజు బీసీ శక్తి అనేటటువంటిది చాలా సశక్తంగా ఉంది. మీరు అనుకుంటున్న ఏంటంటే మేము కొన్ని గతంలో చేసినటువంటి ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా బీసీ మూవ్మెంట్ ను కానీ రాబోయే ప్రజా మూవ్మెంట్ ను కానీ మేము పద్ధతి ప్రకారం మనం అడ్డుకొని మా కార్యక్రమం మేము సఫలంగా చేసుకుంటాం అనేటటువంటి పాత భ్రమలు ఏమైనా ఉంటే దాన్ని తక్షణమే మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన 42% హామీ ఏదైతుందో అది పెద్ద అసాధ్యమైనటువంటి సబ్జెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. మీకు అవసరమైనటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ సందర్భంలో మీకు ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 86లో కూడా ఎన్టీ రామారావు 44% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నంకి ఏవైతే ప్రతిబంధకాలు ఆ రోజు వచ్చినాయో అడ్డు అనేటటువంటిది ఈ పరిస్థితుల్లో లేవు అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి ఏదైతే అంతర్గత ఆలోచన విధానంతో కానీ జ్యుడిషియల్ సిస్టమ్ లో ఉన్నటువంటి కొన్ని ఫెసిలిటీస్ తో ప్రకారమే కానీ వాళ్ళు ఏంటిదంటే ఆ 44% రిజర్వేషన్లను వాళ్ళు అడ్డుకోవడానికి కొన్ని కారణాలు చూపించారు. ఆ కారణాల యొక్క ప్రధానమైన కారణం ఏంటిదంటే బీసీల డేటా లేదనేటటువంటి దాంట్లో కూడా. అయితే ఈ 40 సంవత్సరాల బీసీ సంక్షేమ సమూహం ఉద్యమంలో కూడా మేము దాన్ని పర్ఫెక్ట్ గా మీకు అందించినామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా కులగణన అనేటటువంటి అంశం మీద హైకోర్టు తీర్పు ఇవ్వడం అనేటటువంటిది ఇది మొట్టమొదటి రాష్ట్రము. దానికి మేము శ్రీకారం చుట్టినాము. ఈ 40 సంవత్సరాల పోరాట ఫలంగా మేము బ్రహ్మాండమైనటువంటి తీర్పు అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. కాబట్టి మీకు న్యాయపరంగా వచ్చేటటువంటి చిక్కులు అనేటటువంటి దాన్ని మేము మీకు రాకుండా అధిగమించేటటువంటి అవకాశం ఇచ్చినాము. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినారు. ఈ తీర్మానం అనేటటువంటిది అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూనే వస్తున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా అది దాని ద్వారా సాధించింది ఏంటి లేనటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. మీరు తీర్మానాలు కాదు, కేబినెట్ తీర్మానాలు కాదు, అసెంబ్లీ తీర్మానాలు కాదు, అదేవిధంగా గవర్నర్ ద్వారా ప్రెసిడెన్షియల్ పంపించినటువంటి ఇవన్నీ కూడా టెక్నికల్ సబ్జెక్టు. యాక్చువల్గా ఏంటిదంటే స్థానిక సంస్థల గడువు తీరిపోయి దాదాపు సంవత్సరం గడుస్తుంది. మీరు వచ్చి 18 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా దీని మీద మీరు ఇచ్చిన హామీని పూర్తి చేయడానికి కొరకు మీరు బలమైనటువంటి ఒత్తిడి కానీ ఇంతవరకు తీసుకురాలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంటే ఇప్పటికైనా కానీ ప్రజలు ఏదో మేము టెక్నికల్ సబ్జెక్టుల ద్వారా కానీ మేము రాజకీయ తంత్రాలతో కానీ దీన్ని అడ్డుకొని ఎలక్షన్స్ పోతామనేటటువంటి ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి సాగవని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం. చేసినాం కానీ వాళ్ళు చేయలేదని చెప్పేసి ఒక ఆరోపణ ద్వారా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము సీరియస్ గా నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.